ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గతంలో చేసిన ఆరోపణ ఏంది? నిధులన్నీ కూడా కేసీఆర్ నియోజకవర్గానికి, హరీష్ రావు నియోజకవర్గానికి, కేటీఆర్ నియోజకవర్గానికి పోతానే అన్నారు. సరే అప్పుడు 3 నియోజకవర్గాలకు పోయినాయి. అంటే 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినాయి అనుకుందాం. వీళ్ళు చెప్పిందే నిజం అనుకున్నప్పుడు. రాష్ట్రంలో ఎక్కడ అందకున్నా వాళ్ళ 3 నియోజకవర్గాలకు అందినాయి అనుకో. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి? కేవలం కొడంగల్‌కు పోతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి అక్కడికే పోతుంది. మెడికల్ కాలేజీలు అంటే వేరే దగ్గర పెట్టిన కాలేజీలు కూడా ఎత్తుకపోయి కొడంగల్‌కు తరలిస్తారు. వేరే జిల్లాలకు ఇచ్చినటువంటి కాలేజీలు కూడా అన్ని కొడంగల్‌కు తీసుకుపోయి పెట్టుకుంటారు. మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, చివరికి ఒక సైనిక్ స్కూల్ వస్తే రాష్ట్రానికి, ఆ సైనిక్ స్కూల్ కూడా కొడంగల్‌లోనే పెట్టుకుంటారు. సైనిక్ స్కూల్ కూడా రాష్ట్రంలో ఫస్ట్ టైం రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇస్తే అది కూడా కొడంగల్కే. ఇప్పుడు ఏది వచ్చినా కొడంగల్కే, అన్ని ఏది ఉన్నా కూడా కొడంగల్ అన్ని డైవర్షన్ అటు. ఇక్కడ తమ్ముడు పంపిస్తాడు, అక్కడ అన్న తిరుపతి రెడ్డి ఉండి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. అని ఎట్లయితే లగచెర్లలో ఇంప్లిమెంట్ చేసి పక్క ప్లానింగ్ చేసి పాపం గిరిజన బిడ్డలందరినీ జైలు పంపించి చేసిర్రో, ఇట్లా ఆయన ఎక్కడ ఉండి ఆదేశాలు ఇస్తాడు, అక్కడ వాళ్ళు భూములు గుంజుకుంటూ ఆ కథ నడిపిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాపగండా ఎట్లా క్రియేట్ చేస్తారు అని చెప్పడానికి నేను ఈ వార్త చెప్తాను. ఒక వ్యక్తి మీద కానీ, వ్యవస్థ మీద కానీ ఒక ప్రాపగండా ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా బదనాం చేస్తారని చెప్పడానికి ఈ వార్త చెప్తా ఉన్నా. గతంలో వీళ్ళు కేవలం అక్కడికే పోతున్న నిధులు అని చెప్పారు. సో ఇప్పుడు అదే పొజిషన్లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు, అదే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. ఇప్పుడు నిధులన్నీ కూడా అటే పోతా ఉన్నాయి. వేరే నియోజకవర్గాలకు, ఎన్ని నియోజకవర్గాలకు నిధులు ఇచ్చారు? స్వయంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాకు నిధులు వస్తలేవని చెప్పిండు. జడ్చర్ల నుంచి అనిరుద్ధ్ రెడ్డి చెప్పిండు మాకు నిధులు వస్తలేవని. ఇక నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి దగ్గర ఎమ్మెల్యే ఉంటాడు, మదన్ మోహన్ రావు ఆయన పేరు. ఆయన అయితే ఏకంగా వరల్డ్ బ్యాంకే లేఖ రాసిండు, మాకు నిధులు వస్తలేవు, రాష్ట్రం నుంచి మీరు నిధులు ఇర్రి అని చెప్పి ఆయన వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిండు. అసలు వరల్డ్ బ్యాంక్ అట్లా స్వయంగా నియోజకవర్గానికి ఇచ్చే పద్ధతే ఉండదు, కానీ ఆయన ఏకంగా వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిండు, మాకు నిధులు ఇర్రి అని. ఒకవైపు ఏమో సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు నిధులు వస్తలేవు, నిధులు ఇస్తలేరు, అభివృద్ధి జరుగుతలేదు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, సావులకు తప్ప మేము దేనికి కూడా ఊర్లకు ఓడు అయితే లేదు, డెవలప్మెంట్ వర్క్స్ అయితే లేవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా కోట్లు, వందల వేల కోట్లు ఇప్పటి వరకు వేల కోట్ల నిధులు తీసుకుపోయి కొడంగల్లో పోసిరు. అంటే కేవలం తెలంగాణ అంటే కొడంగల్ మాత్రమేనా? రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతటా ముఖ్యమంత్రి కాదా? రాష్ట్రంలో ఉన్న 118 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కాదా? ఆ మిగిలిన ఒక 119 నియోజకవర్గం కొడంగల్కే ఆయన ముఖ్యమంత్రి. గతంలో మీరు ఇదే ఆరోపణలు చేసిరు కదా, చేసినప్పుడు మరి మీరు ఇప్పుడు ఆ తప్పు చేయొద్దు కదా. కొంతనండి ఇతర నియోజకవర్గాలు, సరే బయట జిల్లాలకు ఇవ్వకపోయినా, బయట పార్టీ వాళ్ళకి ఇవ్వకపోయినా, కనీసం మీ సొంత జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వకుండా ఉన్న నిధులన్నీ తీసుకుపోయి కొడంగల్లో పోస్తూ ఉన్నారు. బయటకు వచ్చి ఏదైనా స్కీమ్ అమలు చేయమంటే మాత్రం మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ అప్పు చేసిపోయిండు, రాష్ట్రాన్ని ముంచిపోయిండు అని చెప్పి ఇటు బదనాం వేస్తారు. బీజేపీ వాళ్ళు నెహ్రూ మీద బదనాం వేసినట్టు ప్రతిదానికి నెహ్రూ మీద బదనాం వేస్తారు వాళ్ళు, వీళ్ళేమో ప్రతిదానికి కేసీఆర్ మీద బదనాం వేస్తున్నారు.